అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా 7వ అధ్యాయంలో కల ఆఖరి 10 శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. మనుజుని హృదయమందు పరమాత్మగా నుండి ఏ దేవతను మనుజుడు ఆరాధించవలనని వాంఛించునో ఆ దేవతయందు అతని శ్రద్ధను దృఢము చేయుదును. సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయేవ విహితాన్ హితాన్. అట్టి శ్రద్ధతో అతడా దేవత నుండి తన వాంఛా పరిపూర్తికై వరములను ఆశించును. నిజానికి ఆ వరములన్నీయు నా వలన మాత్రమే ఇవ్వబడుచున్నవి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధులగు వారు దేవతలను వారి పరిమితమైన తాత్కాలికమైన వరముల కొరకు ఆరాధింతురు. దేవతలను ఆరాధించువారు ఆయా దేవతా లోకములను పొందుచుండగా నా భక్తులు నా పరంధామమును చేరుదురు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. మందబుద్ధులగువారు దేవాది దేవుడనైన నేను ముందు నిరాకారుడనై ఇప్పుడు సాధారణ మనిషిలాగా ఆకారము ధరించి అవతరించితినని తలంతురు. ఈ అజ్ఞానముతో వారు నా దివ్యమైన నాశరహితమైన మరియు ప్రపంచాతీతమగు స్వభావము ఎరుగరు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా అంతరంగ శక్తియగు యోగమాయచే కప్పివేయబడియుండుట చేత నేను ప్రతి ఒక్కరికి అగుపించను. మూఢులు నన్ను పుట్టుకలేనివానిగా అవ్యయునిగా తెలుసుకొనలేరు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, దేవాది దేవుడను అగుట చేత గతమందు ఏమి జరిగినది, వర్తమానమందు ఏమి జరుగుచున్నది, భవిష్యత్తునందు ఏమి జరగబోవున్నది నాకు సర్వము తెలియను. సర్వప్రాణులను నాకు తెలియను, కాని నన్ను ఎవరూ తెలిసికొనలేరు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశజుడా, ఓ పరంతప, కోరిక మరియు ద్వేషముల ద్వంద్వంచే పుట్టిన సృష్ట్యాది నుండి సర్వప్రాణులు మోహము చేత పరవశమై ఉన్నారు. ఇందువలన వారు అజ్ఞానంతో కప్పపడి ఉంటారు. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. ఎవరి పాపములు పుణ్యకర్మల ద్వారా పూర్తిగా నశింపచేయబడినవో, ఎవరు మోహము మరియు ద్వంద్వముల నుండి విడివడియుందురో వారు నా సేవయందు దృఢసంకల్పముతో వర్తించుచుందురు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలం. ఎవరు జరామరణముల నుండి ముక్తి పొందుటకై దైవసేవ ద్వారా నన్ను ఆశ్రయించుచున్నారో
వారు నిజముగా బ్రహ్మ సాక్షాత్కారము పొందినవారు. ఎట్లనగా వారికి భౌతిక ఆధ్యాత్మిక కార్యకలాపముల గూర్చి సర్వము తెలియును. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఎవరు నన్ను ఈ భౌతిక సృష్టి నియామకునిగాను సర్వదేవతలకును మూలముగాను మరియు సర్వయజ్ఞములకు మూలముగాను గ్రహించుచున్నారో వారు అంత్యకాలమందు నిశ్చల చిత్తము కలిగిన వారగుట చేత నన్ను నిజముగా తెలుసుకొందురు. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞానయోగో నామ సప్తమోధ్యాయః. ఇంతటితో మన ఛానల్లో 7వ అధ్యాయం పారాయణం పూర్తయింది కదండి. మరలా వచ్చే వారం 8వ అధ్యాయంలో కల మొదటి 10 శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు. ఓం నమో భగవతే వాసుదేవాయ.